కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై నగర మేయర్ సురేష్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనలో ఒక్క పనైనా చేశారా? మిమ్మల్ని చూసి టీడీపీ నేతలే అసహ్యించుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. మీ అవినీతి గురించి టీడీపీ వాళ్లే చర్చించుకుంటున్నారని విమర్శించారు. బుగ్గవంక పనుల్లో ఎంత దోచుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆమెకు కుర్చీపై ఉన్నంత ఆరాటం ప్రజల సంక్షేమం అభివృద్ధిపై లేదని విమర్శించారు సురేష్ బాబు. చెట్టు కింద బుగ్గవంక వర్క్లో 2014-2019లో 2 కోట్ల రూపాయలు వర్క్ చేసి ఆ బిల్లు అర్బన్ లొకాలిటీలో కార్పొరేషన్లో పెట్టకూడదని తెలిసి కూడా ఆ బిల్లు చేయమని అధికారులు ప్రోత్సహించింది నువ్వా కాదా? ఆ బిల్లు చేయకపోక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చేసుకున్నారా లేదా? మన మహానాడు జరిగింది. కడపలో 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసిన పాపాల పోలే, ఒక రూపాయి తెచ్చిన పాపాల పోలే. బుగ్గొంక సుందరీకరణ చేశారంట, అవి చూపిస్తారు ఫోటోలు. అది లైవ్లో పెట్టేసి అన్నీ సోషల్ మీడియాలో బుగ్గొంకని సుందరీకరణ చేశాం. దాంట్లో ఎంత దోచారా? 2,30,00,000 రూపాయలు వర్క్ పెడితే కేవలం 20 లక్షల రూపాయలతో జేసీబీలతో తూతూ మంత్రంగా చేసి ఈరోజు మళ్ళా బుగ్గొంక పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ఎంత దోచుకున్నా? మానాడు కొంత ఈ డబ్బుతోనే పెట్టేట్టుంది నువ్వు.